ఓం నమో వెంకటేశాయ. వసుదేవాఖ్యజనక వసుపుంజాదిజనక గోవింద గోవింద. వసుదేవసుతో వసుదానచణో వసువిద్విసితో వసుధారమణ వసుధౌ నిలయో వసుమానకరో వసతాత్సుఖపీ వసుపూజ్య ఇహ అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తస్మై గణేశాయ భక్తమానసవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యజగదేకగురూపదిష్టం శేషాభిధానసనకాదివరైः సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. యదుగారి వంశం మధుగారి దాకా వచ్చి మధుగారి దగ్గర నుంచి శూరుడు అనేటువంటి మహానుభావుడు దాకా వచ్చింది. ఆ శూరుడి దగ్గర నుంచి ఈ వంశం ఎలా పెరిగింది అనే విషయాన్ని 9వ స్కంధంలోని 24వ అధ్యాయంలోని 28వ శ్లోకం నుంచి శ్రీశుకుల వారు వర్ణిస్తున్నారు. దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్ని అభూత్ అని 27వ శ్లోకంలో చెప్పారు. దేవమీఢుడు కొడుకు శూరుడు, శూరుడి కొడుకు శూరుడి భార్య పేరు మారిష. ఈ దంపతులకి ఇక మీద సంతానం కలగాలి. తస్యాం స జనయామాస దశపుత్రానకల్మషాన్ వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకం అని ప్రారంభించి ఈ శూరుడికి మారిషకి వీళ్ళిద్దరికీ కూడా మొత్తం 10 మంది పిల్లలు కలిగారు. వాళ్ళలో పెద్దవాడు వసుదేవుడు, రెండవ ఆయన దేవభాగుడు, మూడో ఆయన దేవశ్రవాహ అనే ఆయన, నాలుగవ ఆయన ఆనకః అనే ఆయన. వీళ్ళు కాక ఇంకా 6 ఉండాలి కదా. సృంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం వృకం దేవదుందుభయోనేదు ఆనకాయస్య జన్మని. వీళ్ళు కాక అంటే వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవసుడు, ఆనకుడు అనే 4 కాక సృంజయ శ్యామక కంక శమీక వత్సక వృక అని మిగతా 6 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి మొత్తం 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో పెద్దవాడు వసుదేవుడు పుట్టినప్పుడు దేవదుందుభయో నేదు దేవదుందుభులు మోగినాయి. ఇవి కాక ఆనకములు అనేటువంటి పాతకాలపు వాద్యాలు కూడా కొన్ని మోగినాయి. వాటంతట అవే వినిపించినాయి యస్య జన్మని. అందువల్ల ఈయనకి ఆనక దుందుభి అని పేరు వచ్చింది. ఈయన పుట్టినప్పుడే ఆనకాలు దుందుభులు మోగినాయి అనే అర్థంలో ఆనక దుందుభి అనే పేరు వచ్చింది. ఎందుకిలా ఈయన పుట్టినప్పుడు ఈ దేవదుందుభులు మోగినాయి అంటే వసుదేవం హరే స్థానం వదంతి ఆనక దుందుభిం పృథాచ శ్రుతదేవాచ శ్రుతకీర్తి శ్రుతశ్రవా. ఈ వసుదేవుడు హరే స్థానం శ్రీహరికి తండ్రి అని చెప్పుకోదగినవాడు.
నిజానికి ఈయన తండ్రి కాదు, ఆయన పిల్లవాడు కాడు, ఆయన దేవకీ గర్భంలో నుంచి జన్మించనూ లేదు, అలా అవతరించాడంతే ఆయన. ఆ వృత్తాంతాలన్నీ పై స్కంధంలో రాబోతున్నాయి. అయినా సరే వసుదేవుడు నా తండ్రి అని ఆ జన్మంతా, ఆ అవతారం అంతా చెప్పుకు తిరిగాడు కాబట్టి వసుదేవం హరే స్థానం, అలా శ్రీహరితోనే తండ్రి అని చెప్పించుకుని తిరిగే భాగ్యం ఉన్నవాడు కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఈ శబ్దాలన్నీ వచ్చినాయి. అందువల్ల వదంతి ఆనకదుందుభిం, ఈయన్ని ఆనకదుందుభి అని పిలుస్తారు. ఈ 10 మందికి మొత్తం 5 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో పృథాచ, శృతదేవాచ, శృతకీర్తి, శృతశ్రవాహ అని 4 పైవాళ్ళు. వీళ్ళు కాక రాజాధిదేవి చైతేషాం భగిన్య పంచకన్యకాః కుంతే సఖ్యు పితా శూరో హ్యపుత్రస్య పృథామదాత్. పృథా, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవాహ అని 4 చెల్లెళ్ళు కదా వసుదేవాదులకి. వీళ్ళు కాక రాజాధిదేవి అని 5వ ఆవిడ ఉంది. ఈ రాజాధిదేవి చ అనే 5 ఏతేషాం ఈ 10 మందికి భగిన్య పంచకన్యకాః సోదరులుగా 5 ఆడపిల్లలు. వీళ్ళలో పృథ అనే ఆవిడ ఉంది కదా పెద్ద ఆవిడ, ఆవిడ్ని కుంతి అని తనకు స్నేహితుడైన రాజుంటే ఆ కుంతే సఖ్యు పితా శూర, తన స్నేహితుడైతే శూరుడు అనే ఈ పృథ తాలూకు తండ్రికి స్నేహితుడు కుంతి అయితే ఆ కుంతి దేవుడికి ఈయన పిల్లలు లేరు కదా అని తన ఆడపిల్లని పృథ అనే ఆడపిల్లని పెంచుకోమని ఇచ్చాడు. పృథామదాత్. అక్కడి నుంచి పృథ అనే పేరు ఆవిడ కొంచెం పక్కబడిపోయింది, పక్క జరిగిపోయింది. కుంతి అనే పేరు ప్రసిద్ధమైపోయింది. అంటే ఈ కుంతి అనే మనకు తెలిసినటువంటి పాండవుల తల్లి, పాండవులలో మొదటి 3 తల్లి, ఈవిడ వసుదేవుడికి చెల్లెలు. రాజాధిదేవి చైతేషాం భగిన్య పంచకన్యకాః కుంతే సఖ్యు పితా శూరో హ్యపుత్రస్య పృథామదాత్. ఈ చెల్లెలు ఏం చేసింది? సాప దుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషితాత్ తస్యాహ వీర్య పరీక్షార్థం ఆజుహావ రవిం శుచిం. ఈవిడ కుంతి అనే రాజుగారి దగ్గర ఉండగా, ఎలాగో పెరిగిందంతా ఆయన దగ్గరే పెరిగింది, ఆయన రాజుగారి దగ్గర పెరుగుతూ ఉండగా ఒకరోజు దుర్వాస మహర్షి గారు వాళ్ళ ఆస్థానానికి వచ్చాడు. వస్తే ఆ దుర్వాస మహర్షి గారికి సేవలు చేయమని తండ్రి గారు ఈ పృథ లేదా కుంతిని నియోగిస్తే ఈవిడ వెళ్ళి సేవలు చేసింది. సేవలు చేస్తే ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి మరి దుర్వాస మహర్షి అంతటి వాడు సంతోషిస్తే ఉత్తిరైపోకూడదు కదా అనుగ్రహం. అందువల్ల సాప దుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషితాత్. నీ సేవకు నేను చాలా సంతోషించాను, ఎవ్వరికీ ఇవ్వని ఓ విద్యనిస్తాను, ఎవ్వరికీ ఇవ్వని మంత్రాన్ని దాన్ని ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా జపం చేసుకో అన్నాడు. ఏంటా మంత్రం అంటే దేవహూతి. ఈ మంత్రంలో ఒక దేవుడి పేరు పెట్టి గనక పిలిస్తే ఆ దేవుడు వచ్చేస్తాడు నీ దగ్గరికి, వచ్చి నీ కోరిక తీర్చేస్తాడు. లేదంటే నువ్వు ఏం కోరిక కోరితే అది తీరుస్తాడు. లేదా ప్రధానంగా నువ్వు సంతానం కావాలి అని అనుకుంటే సంతానాన్ని అప్పటికప్పుడు నీ చేతిలో పెడతాడు అని చెప్పాడు. దుర్వాస మహర్షి అంతటి వాడు మహానుభావుడు, చాలా గొప్ప విద్య, ఎవ్వరికీ ఇవ్వకూడని విద్య. ఆ విద్యని ఈవిడికి ఇచ్చాడు. దేవహూతిం ప్రతోషితాత్. ఈవిడ చిన్నపిల్ల, మరీ అంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న మనిషి కాదు అప్పటికి. అందువల్ల ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని సందేహపడి తస్యాహ వీర్య పరీక్షార్థం, ఈ విద్య, ఈ మంత్రం, దీని యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అని పరీక్ష చేయడం కోసం ఏం చేసిందంటే శ్రద్ధగా ఆ మంత్రాన్ని జపించి అందులో సూర్యుడిని పెట్టి, సూర్యుడిని ఆ మంత్రంలో జోడించి ఓ సూర్యుడా రా అని పిలిచింది. సాప దుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషితాత్ తస్యాహ వీర్య పరీక్షార్థం ఆజుహావ రవిం శుచిం. తథైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానస ప్రత్యయార్థం ప్రయుక్తా మే యాహి దేవ క్షమస్వ మే. ఈవిడ పిలవటం ఏంటి? పిలిచిందే తడవు. తథైవ ఉపాగతం దేవం. ఏ విశేషణాలతో కలిపి ఈవిడ సూర్యుని పిలిచిందో ఆ విశేషణాలతో సహా సూర్యుడు అలా నడుచుకుంటూ వచ్చాడు. తథైవ ఉపాగతం దేవం. ఈవిడ మంత్రం చెప్పడం ఏంటి, ఆ సూర్యుడు రావటం ఏంటి జరిగిపోయింది. వీక్ష్య, ఆ సూర్యుడిని చూసింది ఈవిడ, చూసి ఆశ్చర్యపోయింది. అమ్మో, ఈ మంత్రానికి ప్రభావం గట్టిగా ఉందన్నమాట అని అనుకున్నది. దేవుడికి దండం పెట్టింది. సూర్యుడికి దండం పెట్టి
స్వామి నాకంటూ ప్రత్యేకంగా కోరికేమీ లేదు, ప్రత్యయార్థం ప్రయుక్తామే, ఈ విద్య నిజంగా పనిచేస్తుందా లేదా దుర్వాస మహర్షి గారు ఇచ్చారు, ఒకసారి పరీక్షించి చూసుకుందాం కదా అనే ఉద్దేశంతో నేను చేశాను, విశ్వాసం కోసం చేసిందే, నాకంటూ ప్రత్యేకించి ఏం కోరికలు లేదు, యాహి నువ్వు ఇంక నీ స్థానానికి వెళ్ళిపో, ఇలా నిన్ను అనవసరంగా పిలవటం గనక తప్పైతే గనక క్షమస్వమే, నేను చేసిన అపరాధాన్ని మన్నించు అని కూడా ప్రార్థించింది, వినయంగానే ప్రార్థించింది. తథైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానస ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవ క్షమస్వమే. అంటే ఆయన అన్నాడు, సూర్యుడు అన్నాడు, అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజం యోనిర్యథా న దుష్యేత కర్తాహంతే సుమధ్యమే. సూర్యుడు అన్నాడు, అమోఘం దర్శనం దేవి, ఈ మంత్రాలతో దేవతల్ని పిలవటం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అమ్మా, అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు పెద్దవాళ్ళు మహర్షులు, అలాంటిది నీకు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఇలా పరీక్షించకూడదు, గురువుల మీద మంత్రాల మీద సందేహంతో ఉండకూడదు, పూర్తి విశ్వాసంతో ఉండాలి, ఇప్పటికిప్పుడు నా కంటికి కనిపించలేదేంటి ఫలితం అని చూడకూడదు, పరీక్షించుకోకూడదు, టెస్ట్ చేయకూడదు, నువ్వు చేసావు కాబట్టి నేను వచ్చాను, నేను వచ్చిన తర్వాత నీకు వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు, నాకున్న నియమం అది, అందువల్ల అమోఘం దర్శనం దేవి, నేను ఒకసారి రావటం ఏంటి, అందులోనూ మంత్రానికి కట్టుబడి నేను రావటం ఏంటి, నీకు దర్శనం ఇవ్వటం ఏంటి, ఉత్తినే వెళ్ళటం ఏంటి అనేది జరగదు, నేను వచ్చానా ఉత్తినే వెళ్ళకూడదు, కాబట్టి నీకేదో ఫలితం ఇవ్వాలి. ఏమివ్వాలి అంటే ఆయన చెప్పాడు కదా, ప్రధానంగా ఇది సంతానానికి ఉపయోగించే మంత్రమని, అందువల్ల ఆదిత్సే త్వయి చాత్మజం, నేను నీకు సంతానాన్ని ప్రసాదించే వెళ్తాను అన్నాడు. అయితే నా పెళ్ళి అయ్యేంతవరకు ఆగి తర్వాత సంతానాన్ని ప్రసాదించు అంది ఈవిడ. అలా ప్రసాదించలేను, అమోఘం దర్శనం దేవి, నేను కనిపించిన వెంటనే నీకు సంతాన ప్రాప్తి రస్తు అని వెళ్ళాలి, నాకు వేరే దారి లేదన్నాడు. అంటే మీరు పెళ్లి కాని పిల్లని నేను, నాకు సంతానం కలిగితే నేను ఎవరినవుతాను, నాకు సంతానం కలిగితే తర్వాత నన్ను పెళ్లి చేసుకునేవాడు ఏమవుతాడు, ఇవన్నీ నాకు ఇబ్బందులు కదా అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, అదేం పర్వాలేదు, ఇది దైవయోగంతో జరిగింది కాబట్టి యోనిర్యథా నదుష్యేత కర్తాహంతే సుమధ్యమే, నీ కన్యాత్వం చెడిపోకుండా నీకు పిల్లవాడు కలిగినా సరే నువ్వు కన్యగానే ఉండేటట్లు, నిన్ను నీ తండ్రి గారు దానం చేస్తే కన్యాదాన ఫలితం ఆయనకు వచ్చేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నేను చేయగలిగిన ఉపకారం ఇది ఒక్కటే, అంతే తప్ప నీకు వరం ఇవ్వకుండానో సంతానం ఇవ్వకుండానో నేను వెళ్ళే ప్రసక్తి లేదు అని అన్నాడు. అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజం యోనిర్యథా నదుష్యేత కర్తాహంతే సుమధ్యమే. ఇది తస్యాం సాధాయ గర్భం సద్యో దివం గతః సద్యః కుమారః సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కరః. ఇది తస్యాం సాధాయ, ఈ రకంగా చెప్పి ఆవిడికి సంతానాన్ని వెంటనే అనుగ్రహించాడు తన ప్రభావంతో. ఆ అనుగ్రహించటం సూర్య దివంగతః, ఇది తస్యాం ఆదాయ గర్భం సూర్యో దివంగతః, సూర్యుడు తన స్థానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మహాభారతం ఇలాంటి కథనాల ప్రకారం అయితే ఆవిడికి నెలలు నిండినాయని, నెలలు నిండేంత వరకు పాపం గర్భిణీ స్త్రీగా ఉందని, ఆ గర్భం బయటికి కనిపించకుండా లూజ్గా డ్రెస్సులు అవన్నీ వేసుకుందని రకరకాల కథనాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం శ్రీ శుకుల వారు అలా చెప్పట్లేదు. సద్య కుమార సంజజ్ఞే, సూర్యుడు అనుగ్రహించటం ఏంటి, ఆయన అలా వెళ్ళిపోవటం ఏంటి, ఇక్కడ ఈవిడికి పిల్లవాడు పుట్టేశాడు. ఎలాగా? ద్వితీయ ఇవ భాస్కర, సూర్యుల్లాగా ధగధగన మెరుస్తూ రెండో సూర్యుడా అనిపించేటట్లుగా పిల్లవాడు పుట్టాడు. ఇది తస్యాం ఆదాయ గర్భం సూర్యో దివం గతః సద్య కుమార సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కర. తం సాత్యజన్ నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్యవిక్రమ. ఈ పిల్లవాడిని సూర్యుడి దగ్గర నుంచి అనుగ్రహంగా తీసుకుంది, కానీ పిల్లవాడు చూడడానికి దగ్గరగా మెరిసిపోతున్నాడు, కానీ ఈవిడికి పెళ్లి కాని ఆడపిల్ల, అందులోనూ రాచకులంలో ఉండే రాచబిడ్డ ఈవిడ ఈ విషయం బయటికి పొక్కితే తనను పెంచిన తండ్రికి, కన్న తండ్రికి, అందరికీ ఎన్ని రకాల తలవంపులు అని ఇంకేం చేయలేక పాప మనస్సును చంపుకుని తం సా అత్యజత్ నదీతోయే, నదీ జలాల్లో ఒక పెట్టెలో ఇతన్ని పిల్లవాడిని మూసి పెట్టెలో పెట్టి నదీ జలాల్లో విడిచిపెట్టేసేసింది. కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి, ఆ సమయంలో ఈవిడికి వేరే ఆలోచనే లేదు,
లోకాపవాదం అనేది తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రంగా ఉండి నా తండ్రిని అందరినీ తాకుతుంది అని మాత్రమే భయం. ఆ భయంతోనే ఇంత పని చేసింది. చేసి పిల్లవాడిని పాపం నదిలో వదిలిపెట్టేసింది. ఆయన పిల్లవాడు నదిలో వెళ్ళినవాడు పాపం చాలా కష్టపడి తర్వాత పెరిగాడు. పెరిగినా సరే తన లక్షణాలని పాపం వదులుకోలేకపోయాడు, తన ప్రభావాన్ని వదులుకోలేకపోయాడు. మళ్ళీ పోటీగా వచ్చాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఇబ్బందులేవో ఆయన పడ్డాడు. అయితే ఈ కుంతిని ప్రపితామహస్తామువాహ, నీ తాతగారి తండ్రి అంటే నీ ముత్తాత పాండురాజు గారు కుంతిని పెళ్లి చేసుకున్నాడు. పాండుర్వై సత్య విక్రమ, ఆయన సత్యపరాక్రముడు. ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇది కుంతి గారి యొక్క కథ. వీళ్ళకి వసుదేవాదులకి మొత్తం 5 ఆడపిల్లలైతే చెల్లెళ్ళు. అందులో కుంతి లేదా పృథ అనే ఆవిడ యొక్క కథ ఇది. తర్వాత శృతదేవ అని రెండో ఆవిడ కదా. ఆ శృతదేవాంతు కారుషో వృద్ధశర్మ సమగ్రహీత్ యస్యామభూత్ దంతవక్త్ర ఋషిశప్తో దితేసుత. శృతదేవ అనే ఆవిడ్ని కరుష దేశపు రాజైనటువంటి వృద్ధశర్మ అనే ఆయన సమగ్రహీత్, ఆయన పెళ్లి చేసుకున్నాడు. వృద్ధశర్మ అని పేరు. తర్వాత బ్రాహ్మణులు పెట్టుకునేటట్లు శర్మ అనే పేరు వచ్చిన పేరు కాదు ఇది. పేరే వృద్ధశర్మ. ప్రవృద్ధమైన, శర్మ అంటే సుఖం అని అర్థం. ప్రవృద్ధమైనటువంటి సంతోషము కలిగినవాడు అనే అర్థంలో వాళ్ళ నాన్నగారు వృద్ధశర్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ వృద్ధశర్మ అనే ఆయన్ని ఈ శృతదేవ అనే ఆవిడికి ఇచ్చి పెళ్లి చేశారు. లేదా శృతదేవ అనే ఆవిడ్ని వృద్ధశర్మకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ దంతవక్త్ర అనే పిల్లవాడు పుట్టాడు. యస్యామభూత్ దంతవక్త్ర. ఈ దంతవక్త్రుడు ఎవడు? ఋషిశప్త, సనకాది మహానుభావులు శపిస్తే వచ్చినటువంటి జయ విజయుల్లో ఒకడు. దితేసుత, ఇంతకుముందు దితిసుతుడుగా హిరణ్యాక్షుడుగాను ఇంకా కుంభకర్ణుడుగాను వచ్చినటువంటి వాడు. శృతదేవాంతు కారుషో వృద్ధశర్మ సమగ్రహీత్ యస్యామభూత్ దంతవక్త్ర ఋషిశప్తో దితేసుత. శృతకీర్తి అనే ఆవిడ మూడో ఆవిడ. కైకేయో ధృష్టకేతుశ్చ శృతకీర్తిమవిందత సంతర్దనాదయస్తస్యాం పంచాసన్ కైకయాసుతాః. ఈ శృతకీర్తి అనే ఆవిడ్ని కైకేయ రాజ్యం రాజు అయినటువంటి ధృష్టకేతువు అని ఆయన పెళ్లి చేసుకున్నాడు. కైకయో ధృష్టకేతుశ్చ శృతకీర్తిమవిందత. వీళ్ళకి మొత్తం 5 పిల్లలు పుట్టారు. శృతకీర్తికి ధృష్టకేతువుకి. సంతర్దన, ప్రతర్దన అనేవి వాళ్ళ పేళ్ళు. తస్యాం పంచాసన్ కైకయాసుతాః. కైక దేశానికి రాజులైనటువంటి సంతర్దన, ప్రతర్దన మొదలైనటువంటి వాళ్ళు 5 ఆవిడికి పిల్లలుగా పుట్టారు. ఇది మూడో ఆవిడ శృతకీర్తి యొక్క వ్యవహారం. 5వ ఆవిడ రాజాధిదేవి అనే ఆవిడ. రాజాధిదేవ్యాం అవంత్యౌ జయసేనో జనిష్ఠ. శృతశ్రవ అనే ఆవిడేమో 4వ ఆవిడ. ఆవిడకేమో దమఘోషశ్చేతిరాజ శృతశ్రవ సమగ్రహీత్. ఈ అవంతి దేశానికి రాజైనటువంటి మహారాజు గారు, అవంతి దేశపు రాజు ఈ రాజాధిదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆవిడికి జయసేన అనే పిల్లవాడు పుట్టాడు. జయసేన అజనిష్ట. ఇది కాక శృతశ్రవ అనే ఆవిడ 4వ ఆవిడ ఉంది కదా, ఆవిడ్ని దమఘోషశ్చేదిరాజ, దమఘోషుడు అనేటువంటి చేది దేశపు రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. శృతశ్రవసం అగ్రహీత్. శిశుపాల సుతస్తస్యాః కథితస్తస్య సంభవః దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ. శిశుపాల సుతస్తస్యాః, ఈ శృతశ్రవాహ అనే ఆవిడింది కదా, చేదిరాజు దమఘోషుడు యొక్క భార్య. ఈ దమఘోషుడు శృతశ్రవాహ అనే ఈ దంపతులకి శిశుపాలుడు అనేవాడు పుట్టాడు. ఈ శిశుపాలుడు గురించిన ప్రస్తావన 7వ స్కంధంలో మనకు వచ్చింది. ఆ 7వ స్కంధంలో నారద మహర్షి గారి నోటితో ఆ శిశుపాలుడి యొక్క ప్రస్తావనని మనం విన్నాం. శిశుపాల సుతస్తస్యాః కథితః తస్య సంభవః. ఇది ఇంతవరకు వసుదేవుడి యొక్క చెల్లెళ్ళ యొక్క వృత్తాంతం. మొత్తం 5గురిని పెద్ద పెద్ద మహారాజులకే ఇచ్చుకున్నారు. పెద్ద పెద్ద వంశాలే, ఆడపిల్లలు వెళ్ళిన వంశాలు పెద్ద పెద్ద వంశాలే, పెద్ద పెద్ద రాజ్యాలే. ఆ రాజ్యాలతో వీళ్ళకి మంచి సంబంధాలు అవన్నీ ఉన్నాయి. అయితే ఈ 5గురిలో దాదాపు 2 పిల్లలు సుమారుగా రాక్షస జన్మలతోనే పుట్టారు. వాళ్ళందరినీ పాపం శ్రీకృష్ణుడే సంహరించవలసి వచ్చింది. ఇలాంటి ఇబ్బందులు పాపం పైన శ్రీకృష్ణుడు పడ్డాడు కూడా. దగ్గర వాళ్ళనే సంహరించవలసి రావటం అనే ఇబ్బంది పడ్డాడు.
ఇకపోతే ఈ ఉగ్రసేన మహారాజు గారికి కంస అనే పేరుతోనూ కంస, కంసవతి, కంక, శూరభూహు, రాష్ట్రపాలిక అని 5 ఆడపిల్లలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ 5 ఆడపిల్లల్ని ఎవరెవరికి ఎవరెవరిని ఇచ్చారు అనే సంగతి చెప్తున్నారు. దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ. కంస అనే ఆవిడ్ని తీసుకెళ్లి దేవభాగుడు అనే మహానుభావుడికి ఇచ్చారు. వాళ్ళిద్దరికీ చిత్రకేతు బృహద్బల అని 2 పిల్లలు పుట్టారు. కంసవతి అనే ఆవిడ 2వ ఆవిడ, కంక అనే ఆవిడ 3వ ఆవిడ. వాళ్ళ గురించి పై శ్లోకంలో చెప్తున్నారు. కంసవత్యాం దేవశ్రవస సువీర ఇషుమాంస్తథా కంకాయాం ఆనకాజ్జాత సత్యజిత్ పురుజిత్ తథా అని. ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి మనం. ఉగ్రసేన దుహితరహ, ఉగ్రసేనుడి యొక్క ఆడపిల్లల్ని వసుదేవుడి యొక్క తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పారు కదా. ఎవరికిచ్చారు, ఏ అమ్మాయిని ఎవరికి ఇచ్చారు అనే సంగతి కూడా రావాలి. ఈ కంస అనే ఆవిడ్ని దేవభాగ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. శూరుడు కొడుకైనటువంటి 2వ ఆయన దేవభాగుడు అనే ఆయన. వసుదేవం దేవభాగం అని 28వ శ్లోకంలో చూసుకుంటే, దేవభాగుడు అనేవాడు శూరుడు యొక్క 2వ కొడుకు, వసుదేవుడి యొక్క తమ్ముడు. ఆయనకి ఈ కంస అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఉగ్రసేనుడి యొక్క కూతురు, అలాగే శూరుడు యొక్క కొడుకు, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరికీ చిత్రకేతు బృహద్బల అని 2 పిల్లలు పుట్టారు. ఈ కంసవతి అనే ఆవిడకేమో దేవశ్రవాహ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. కంసవతి అనే ఆవిడ 2వ పిల్ల ఉగ్రసేనుడికి. దేవశ్రవాహ అనే ఆయనేమో 3వ ఆయన. ఈయనకి 3వ ఆయన, శూరుడికి 3వ ఆయన, వసుదేవుడి యొక్క 2వ తమ్ముడు. ఆయనకి దేవశ్రవాహ అనే ఆయనకి కంసవతిని ఇచ్చారు. ఇస్తే వాళ్ళిద్దరికీ సువీర ఇషుమాన్ అనే 2 పిల్లలు పుట్టారు. ఈ 3వ ఆవిడ కంక అనే ఆవిడ, ఉగ్రసేనుడి యొక్క కూతురు కంక అనే ఆవిడ 3వ ఆవిడ. ఆవిడ్ని ఆనక అని 4వ పిల్లవాడికి, శూరుడి యొక్క 4వ పిల్లవాడు, వసుదేవుడి యొక్క 3వ తమ్ముడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికీ సత్యజిత్ పురుజిత్ అని 2 పిల్లలు పుట్టారు. సృంజయ అని వీళ్ళ లెక్కలో 5వ పిల్లవాడు. ఆ 5వ పిల్లవాడికి వసుదేవుడి యొక్క 4వ తమ్ముడికి సృంజయో రాష్ట్రపాల్యాంచ వృష దుర్మర్షణాదికాన్ హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామక. ఈ సృంజయుడు అనేవాడికి రాష్ట్రపాలిక అనే 5వ పిల్లని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాళ్ళకి వృష, దుర్మర్షణ అనే పేర్లతో కొంతమంది పిల్లలు పుట్టారు. శూరభూహు అనే ఆవిడ 4వ ఆవిడ. ఈ 4వ ఆవిడకి శ్యామక అనే 6వ పిల్లవాడికి పెళ్లి జరిగింది. శూరుడి యొక్క 6వ పిల్లవాడు శ్యామక అనే ఆయనకి ఉగ్రసేనుడి యొక్క 4వ పిల్ల శూరభూమి లేదా శూరభూహు అనే ఆవిడని ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ హరికేశ హిరణ్యాక్ష అని 2 పిల్లలు పుట్టారు. హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామక. ఇప్పుడు ఈయన ఇంకా శూరుడి యొక్క పిల్లలేమో మొత్తం 10 మంది ఉన్నారు. ఇక్కడ 5 అయ్యారు. వసుదేవుడికి ఆయన లెక్క వేరంటే 6కే వివాహమైనట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళు ఎవరెవరిని వివాహం ఆడారు, వాళ్ళ పిల్లలు ఏంటి అనే సంగతి చెప్పాలి. అందుకని మిగతా పిల్లల పేర్లు, వాళ్ళు వివాహం ఆడారా లేదా, వాళ్ళకి పిల్లలు ఎవరున్నారు అనే సంగతిని పై శ్లోకంలో చెప్తున్నారు. మిత్రకేశ్యామప్సరసి వృకాదీన్ వత్సకస్తథా తక్ష పుష్కరశాలాదీన్ దుర్వార్క్ష్యాం వృక ఆదధే అని. వత్సక అని శూరపుత్రుల్లో 9వ ఆయనకి మిత్రకేశి అని ఒక అప్సరసు దొరికింది. ఈ అప్సరసని పెళ్ళాడాడు ఆయన. ఆ అప్సరసని పెళ్ళాడిన ఈ వత్సకుడికి వృక మొదలైన మగపిల్లలు పుట్టారు. ఈ వృక అనే ఆయన 10వ పిల్లవాడు. ఈ 10వ పిల్లవాడికి దుర్వార్క్ష్య అని ఒక ఆవిడ దొరికింది, లేదా ఒక ఆవిడ నుంచి పెళ్లి చేశారు. వాళ్ళకి తక్ష, పుష్కరశాల అనే పేరు కలిగిన చాలామంది పిల్లలు పుట్టారు. మిత్రకేశ్యాం అప్సరసి వృకాదీన్ వత్సకస్తథా తక్ష పుష్కరశాలాదీన్ దుర్వార్క్ష్యాం వృక ఆదధే. సుమిత్రార్జునపాలాదీన్ శమీకాత్తు సుదామిని కంకశ్చ కర్ణికాయాం వై ఋతధామ జయావపి.
శమీక అని శూరపుత్రుల్లో వసుదేవుడి యొక్క తమ్ముళ్ళలో ఒక ఆయన. ఆయనకి సుధామిని అనే ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఈవిడెవరో తెలియదు మనకి. వీళ్ళిద్దరికీ సుమిత్ర, అర్జునపాల అనే పేరు కలిగిన వాళ్ళు చాలామంది పిల్లలు పుట్టారు. కంక అనే ఆయన 7వ పిల్లవాడు శూరుడికి. వసుదేవుడి తమ్ముళ్ళలో 7వ ఆయన. వసుదేవుడి యొక్క అన్నదమ్ముల్లో 7వ ఆయన. ఆయనకి కర్ణిక అనే ఆవిడనిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ ఋతధామ, జయ అని 2 పిల్లలు పుట్టారు. సుమిత్రార్జునపాలాదీన్ శమీకాత్తు సుధామిని కంకశ్చ కర్ణికాయాం వై ఋతధామ జయావపి. దీంతో మొత్తం వసుదేవుడి యొక్క సోదరులు, వాళ్ళ యొక్క భార్యలు, వాళ్లకు పుట్టినటువంటి పిల్లలు, ఈ వ్యవహారం పూర్తయింది. ఇంకా వసుదేవుడిని మళ్ళీ రంగంలోకి తీసుకొస్తే ఈయనకి ఉగ్రసేనుడి యొక్క అన్నగారు లేదా తమ్ముడు, ఉగ్రసేనుడి యొక్క సోదరుడు దేవక అనే ఆయన ఉన్నాడు కదా. ఆ దేవకుడు యొక్క పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారు. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అని 7 పిల్లల్ని ఇచ్చారు కదా. వాళ్ళ ఆ 7 పిల్లల్ని కాకుండా ఇంకా చాలామందిని పెళ్లి చేసుకున్నాడు ఈయన. పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన ఇలా దేవకీ ప్రముఖ ఆసన్ పత్నియ ఆనక దుందుభే. పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన ఇలా అనే 6, దేవకి అనేవాళ్ళు, ఇలా మొత్తం ఈయనకి చాలామంది భార్యలు ఉన్నారు. లెక్క చూస్తే ఇక్కడేమో 13 వస్తున్నారు. వీళ్ళు 6, వాళ్ళు 7, మొత్తం 13 వస్తున్నారు. అయితే ఆయనకి మొత్తం 14 మంది ఉండాలి. ఒక పేరు ఎలాగో మిస్సింగ్ అని అనిపిస్తోంది. దేవకీ ప్రముఖా ఆసన్ పత్నియ ఆనక దుందుభే. బలం గదం సారణంచ దుర్మదం విపులం ధ్రువం వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీన్ ఉదపాదయత్. వీళ్ళల్లో బల, గద, సారణ, దుర్మద, విపుల, ధ్రువ, కృత అని ఇలా చాలామంది పిల్లల్ని రోహిణి ద్వారా ఈయన కన్నాడు. రోహిణి అంటే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో 2వ ఆవిడ. ఈ 2వ ఆవిడ ద్వారా వీళ్ళందరినీ ఈయన కన్నాడు. సుభద్రో భద్రవాహశ్చ దుర్మదో భద్ర ఏవచ పౌరవ్యాస్తనయాహ్యేతే భూతాద్యా 12 భవన్. పౌరవి అనే ఆవిడ ఇప్పుడు చెప్పుకున్న 6లో మొదటి ఆవిడ. ఆ పౌరవికి సుభద్ర, భద్రవాహ, దుర్మద, భద్ర, భూత అనే మొత్తం 12 మంది పిల్లలు. 5 పేర్లు చెప్పారు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు. ఈ 12 మంది పిల్లలు ఈ పౌరవి అనే ఆవిడికి కలిగారు. నందోపనంద కృతక శూరాద్యా మదిరాత్మజా కౌసల్యా కేశినం త్వేకం అసూత కులనందనం. మదిర అనే ఆవిడ ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో 4వ ఆవిడ. ఈ 4వ ఆవిడకి నంద, ఉపనంద, కృతక, శూర ఇలాంటి పేర్లతో చాలామంది పిల్లలు కలిగారు. ఇది కాక భద్ర అని 3వ ఆవిడ, ఆవిడకే కౌసల్య అని ఇంకొక పేరు. ఈ కౌసల్య అనే భద్రకి ఒకే పిల్లవాడు, కేశి అని ఒకడే పిల్లవాడు. కేశినం త్వేకం అసూత కులనందనం. రోచన అనే ఆవిడ 5వ ఆవిడ. ఇప్పుడు చెప్పుకున్న 6 వసుదేవుడి భార్యల్లో రోచన అనే ఆవిడ 5వ ఆవిడ. రోచనాయా మతోజాతా హస్త హేమాంగదాదయ. ఇలా అనే ఆవిడేమో 6వ ఆవిడ ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో. ఇలాయాం ఉరువల్కాదీన్ యదుముఖ్యా నజీజనత్. రోచన అనే ఆవిడికి ఈ వసుదేవుడికి హస్త, హేమాంగద అని మొదలైన వాళ్ళు చాలామంది పిల్లలు పుట్టారు. అలాగే ఇలా అనే ఆవిడికి 6వ భార్యకి ఉరువల్క అనే మొదలైన వాళ్ళు చాలామంది పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ కూడా యాదవుల్లో చాలా ప్రధానులు. వసుదేవుడి యొక్క సంతానం యాదవుల్లో చాలా ప్రధానమైన పాత్రనే పోషించింది. వీళ్ళు మొత్తం 6కి పుట్టినటువంటి పిల్లలు. వసుదేవుడి యొక్క భార్యలు అంటే ఉగ్రసేనుడితో సంబంధం లేని, అంటే దేవకుడి పిల్లలు కారినటువంటి వాళ్ళు వసుదేవుడి యొక్క భార్యలు 6 అయితే ఆ 6 యొక్క సంతానం ఇది. ఇప్పుడు విపృష్టో ధృతదేవాయాం ఏక ఆనకదుందుభే శాంతిజైవాత్మజా రాజన్ శ్రమ ప్రతిశ్రుతాదయ. ధృతదేవ అనే ఆవిడ దేవకుడి యొక్క మొదటి పిల్ల. ఆవిడ మొదటి భార్య ఈయనకి.
ఈ ధృతదేవకి విపృష్ఠ అనే ఒకడే పిల్లవాడు పుట్టాడు. విపృష్ఠో ధృతదేవాయాం ఏక ఆనకదుందుభే. ఈ శాంతిదేవ అనే ఆవిడకేమో శ్రమ ప్రతిశ్రుత అని మొదలుకొని చాలామంది పిల్లలు పుట్టారు. శాంతిదేవాత్మజారాజన్ శ్రమ ప్రతిశ్రుతాదయ. ఈవిడ ఇద్దరు అయ్యారు. ధృతదేవ శాంతిదేవ అయ్యారు. ఉపదేవ అని మూడో ఆవిడ. రాజాన కల్పవర్షాద్యా ఉపదేవా సుతాదశ వసుహంస సువంశాద్యా శ్రీదేవాయాస్తు షట్సుతా. ఉపదేవ అనే ఆవిడ దేవకుడు యొక్క మూడో పిల్ల, ఈయనకేమో మూడో భార్య. ఆవిడికి కల్పవర్ష అని మొదలుకొని మొత్తం 10 మంది పిల్లలు పుట్టారు. కల్పవర్షాద్యా ఉపదేవాసుతా దశ. వీళ్ళందరూ కూడా రాజ్య వ్యవహారాల్లో కాస్త ముందున్నారు, అందువల్లనే రాజానహ, వీళ్ళందరూ రాజులు. వసుహంస సువంశాద్యా, వసుహంస సువంశ ఇలాంటి పేర్లతో శ్రీదేవ అనే దేవకుడు యొక్క పిల్లకి, 4వ అమ్మాయికి షట్సుతా 6 మగపిల్లలు పుట్టారు. రాజాన కల్పవర్షాద్యా ఉపదేవాసుతాదశ వసుహంస సువంశాద్యా శ్రీదేవాయాస్తు షట్సుతా. దేవరక్షితయా లబ్ధా నవచాత్రగదాదయ వసుదేవసుతానష్టౌ ఆదధే సహదేవయా. దేవరక్షిత అనే ఆవిడ 5వ ఆవిడ. ఆవిడకి మొత్తం 9 మంది పిల్లలు. దేవరక్షితయా లబ్ధా 9. అందులో మళ్ళీ గదహ అనే పేరు ఉండనే ఉంది. ఈ గదహ అనే పేరు ఈ శ్రీకృష్ణుడి యొక్క వంశంలో చాలామందికి ఉంది. ఆయన పిల్లల్లో కూడా ఒకడికి గదహ అనే పేరు ఉన్నట్టు గుర్తు. ఇలా గదహ అనే పేరు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళు. అందువలన గదాదయ, గదహ అనే పేరుతో చాలామంది ఉన్నారు. వాళ్ళలో వీళ్ళు కూడా 9 మంది ఉన్నారు. ఇది కాక సహదేవ అనే ఆవిడ 6వ భార్య ఈయనకి. ఆ వసుదేవ సుతానష్టౌ ఆదధే. ఆవిడ ద్వారా 8 మంది పిల్లల్ని కన్నాడు ఈయన. వసుదేవ సుతానష్టౌ ఆదధే సహదేవయ. వీళ్ళ పేర్లు ఏంటి అంటే పురు విశ్రుత ముఖ్యాంస్తు సాక్షాత్ ధర్మో వసూనివ వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్ర నజీజనత్. వీళ్ళ సహదేవ తాలూకు పిల్లలు పురు విశ్రుత అనే పేరుతో ముఖ్య అనే పేరుతో మొదలైన వాళ్ళు మొత్తం 8 మంది. వీళ్ళు 8 సంపదలు అంటారు. అష్టవసూనివ అని అంటారు. అలా 8 మంది వసువులు లాంటి వాళ్ళు వీళ్ళు పుట్టారు, వసుదేవుడి యొక్క పిల్లలు. ఈ వసువులో 8 రకాల సంపదలు ఎలా కలుగుతాయి అంటే ధర్మం ద్వారా కలుగుతాయి. ధర్మం ఎలాగైతే 8 రకాల సంపదల్ని కలిగిస్తుందో అలాగే వసుదేవుడు కూడా 8 మంది పిల్లల్ని, మంచి ప్రభావం ఉన్న వాళ్ళని కన్నాడు. సాక్షాత్ ధర్మో వసూనివ. ఇక మిగిలింది దేవకి అనే ఆవిడ, 7వ ఆవిడ. దేవకుడు యొక్క కూతుళ్లలో 7వ ఆవిడ. వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్ర నజీజనత్. ఈ దేవకి ద్వారా మొత్తం 8 మంది సంతానాన్ని కన్నాడు. 8 మంది మగపిల్లలే, పేరుకు మగపిల్లలే. అది అటు ఇటు అయ్యి 7వ ఆవిడ ఆడపిల్లగా మారింది. వాళ్ళ పేర్లు కీర్తిమంతం సుషేణంచ భద్రసేనం ఉదారధీహి రుజుం సమ్మర్దనం భద్రం సంకర్షణం అహీశ్వరం. కీర్తిమాన్ అని పెద్ద పిల్లవాడి పేరు. ఆ పెద్ద పిల్లవాడు మిగల్లేదు కానీ పెద్ద పిల్లవాడి పేరు కీర్తిమాన్. సుషేణ భద్రసేన రుజు సమ్మర్దన భద్ర సంకర్షణ అని పై వాళ్ళ 7 యొక్క పేర్లు. అందులో ఈ సంకర్షణ ఉన్నాడే, ఈ సంకర్షణ అనే మహానుభావుడు అహీశ్వర శేషుడు యొక్క అంశతో పుట్టాడు. శేషుడు శ్రీహరి యొక్క అంశే అయితే ఆ శేషుడు యొక్క ఆదిశేషుడు యొక్క అంశతో పుట్టాడు. అహీశ్వర పాములకు రాజైనటువంటి ఆదిశేషుడు యొక్క అంశతో ఈయన పుట్టాడు సంకర్షణ. ఈయన 7వ పిల్లవాడు. కాకపోతే మార్పిడి జరిగింది. ఆ మార్పిడి ఏంటి అని పై స్కంధంలో తెలుస్తుంది. కీర్తిమంతం సుషేణంచ భద్రసేన ముదారధీహి రుజుం సమ్మర్దనం భద్రం సంకర్షణం అహీశ్వరం. అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరిః కిల సుభద్రాచ మహాభాగా తవ రాజన్ పితామహీ. అష్టమ 8వ సంతానంగా తయోహో ఈ దేవకీ వసుదేవులకి ఆసీత్ శ్రీహరి, శ్రీహరే అయ్యాడు. 8వ సంతానంగా అయ్యాడు.
8వ సంతానంగా వీళ్ళు కన్నారు అని చెప్పట్లేదు. స్వయమేవ ఆయనంతట ఆయనే బయటకు వచ్చాడు, ఆయనంతట ఆయనే అవతరించాడు. వీళ్ళకి సంతానంగా పుట్టలేదు, వీళ్ళకి సంతానం అని ఒక మాయ చేసి చూపించాడు అంతేను. వీళ్ళకి సంతానం అని చెప్పుకోవడానికి వీల్లేదు, కానీ వీళ్ళకే పిల్లవాడు అని అనుకోవడానికి వీలుగా పుట్టాడు. అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరిఃకిల. ఈ 8 మంది మగపిల్లలు కాక సుభద్ర అని ఒక ఆడపిల్ల కూడా ఉంది దేవకి వసుదేవులకి. సుభద్రాచ మహాభాగా, చాలా గొప్పది ఆవిడ కూడాను. తవ రాజన్ పితామహి, ఆవిడ మరెవరో కాదు, నీ నాయనమ్మ. మీ నాన్నగారు అభిమన్యువైతే ఆ అభిమన్యువు యొక్క తల్లి సుభద్ర అనే ఆవిడ కూడా ఈ దేవకీ వసుదేవుల యొక్క సంతానమే. అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరిఃకిల సుభద్రాచ మహాభాగా తవ రాజన్ పితామహి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకం తర్వాత ఈ శ్రీహరి అనే ఆయన వసుదేవుడికి కొడుకుగా దేవకీ వసుదేవులకి పిల్లవాడుగా ఎందుకు జన్మించాడు, ఎందుకు అవతరించాడు అనే విషయాన్ని కొన్ని శ్లోకాలలో విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. 56వ శ్లోకం నుంచి 67వ శ్లోకం వరకు దాన్ని విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఈ అవతారం అనే దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు అవతరించాడు, ఎందుకు ఈ వసుదేవుల యొక్క దేవకీ వసుదేవుల యొక్క పిల్లవాడుగా ఆయన అవతరించాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని మనం యథాసౌకర్యంగా ఇంకొక రోజు కూర్చుని అధ్యయనం చేసుకుందాము. ఇప్పటికైతే వసుదేవుడి దగ్గర నుంచి వసుదేవుడి యొక్క సంతానం, ఆయన అన్నదమ్ములు లేదా ఆ అన్నదమ్ముల యొక్క భార్యలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ సంతానం, ఈయన భార్యలతో ఈయనకు పుట్టినటువంటి సంతానం, వీటన్నిటి తాలూకు వ్యవహారాలని ఒక్కసారి శ్రవణమైతే చేయగలిగాము. ఈ మొత్తం వ్యవహారంలో కుంతి అనే ఆవిడ యొక్క వ్యవహారం చాలా ముఖ్యమైంది. కుంతి అనే ఆవిడ కనుక ఆ గురువుని పరీక్షించాలి, మంత్రాన్ని పరీక్షించాలి అని అనుకోకపోయినట్లయితే మహాభారతం తాలూకు గతి వేరే రకంగా ఉండేదేమో బహుశా. లేదా ఆవిడే అనవసరంగా ఇలాంటి అపవాదాలని భరించవలసి వచ్చేది కాదు. కానీ పాపం అది చేసింది. దాని వెనకాలన్నది ప్రధానమైన దోషం. గురువుని, మంత్రాన్ని, విద్యని, వీటన్నిటినీ శంకించేటువంటి చిన్నపాటి దోషం. లేదా తత్వం అనటానికి వీల్లేదు, శంకించే తత్వమే ఉంది ఆవిడకి అని అనటానికి వీల్లేదు, శంకించినటువంటి దోషం. ఆ దోషం వలన ఆవిడ అలాంటి ఇబ్బంది పడాల్సి వచ్చింది. పిల్లవాడు పుట్టడమే ఒక కష్టమైతే పుట్టిన పిల్లవాడిని నదిలో తోసేసుకోవటం అనేది ఏ తల్లికైనా కష్టమే కదా. కాబట్టి అలాంటి కష్టాన్ని ఆవిడ పడవలసి వచ్చింది. తర్వాత కూడా ఈ పిల్లవాడిని తన పిల్లవాడు అని ఒప్పుకోలేక ఆవిడ పడిన ఇబ్బందులకు అంతులేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే గురువుల్ని కానీ, మంత్రాలని కానీ, విద్యల్ని కానీ ఏమాత్రం శంకించకూడదు. వాటి మీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. పూర్తి విశ్వాసంతో నాకు యోగ్యత ఉన్నప్పుడు ఫలితం వస్తుంది అనే నమ్మకంతో ఉండాలి అనేటువంటి ఒక నీతిని ఈ వృత్తాంతం మనకి చెప్తోంది. ఆ వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుని గురువాక్యాల మీద, మంత్రాల మీద ఏమాత్రం సందేహాన్ని కలిగి ఉండకుండా ఉండాలనే నిర్ణయం తీసుకుందాము. అలా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక ఈ శ్లోకాల యొక్క పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. తస్యాం సజనయామాస దశపుత్రానకల్మషాన్ వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకం సృంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం వృకం దేవదుందుభయోనేదుః ఆనకాయస్య జన్మని వసుదేవం హరే స్థానం వదంత్యానకదుందుభిం పృథా చ శ్రుతదేవా చ శ్రుతకీర్తిశ్రుతశ్రవాః రాజాధిదేవీ చైతేషాం భగిన్యః పంచకన్యకాః కుంతేః సఖ్యుః పితా శూరः హ్యపుత్రస్య పృథామదాత్ సాపదుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషితాత్ తస్యా వీర్యపరీక్షార్థం ఆజుహావరవిం శుచిం తథైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానసా ప్రత్యయార్థం ప్రయుక్తా మే యాహి దేవ క్షమస్వ మే. అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజం యోనిర్యథా న దుష్యేత కర్తా హంతే సుమధ్యమే ఇతి తస్యాం స ఆధాయ
గర్భం సూర్యో దివంగతః సద్యః కుమారः సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కరः తం సాత్యజన్నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్యవిక్రమः శ్రుతదేవాంతు కారుషః వృద్ధశర్మా సమగ్రహీత్ యస్యామభూద్దంతవక్త్రః ఋషిశప్తోదితేః సుతः కైకేయో ధృష్టకేతుశ్చ శ్రుతకీర్తిమవిందత సంతర్దనాదయస్తస్యాం పంచాసన్ కైకయాః సుతాః రాజాధిదేవ్యామావంత్యౌ జయసేనో జనిష్టః దమఘోషశ్చేదిరాజः శ్రుతశ్రవసమగ్రహీత్ శిశుపాలः సుతస్తస్యాః కథితస్తస్య సంభవः దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ కంసవత్యాం దేవశ్రవసः సువీర ఇషుమాంస్తథా కంకాయామానకాజ్జాతः సత్యజిత్పురుజిత్ తథా సృంజయో రాష్ట్రపాల్యాంచ వృషదుర్మర్షణాదికాన్ హరికేశహిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామకः మిత్రకేశ్యామప్సరసి వృకాదీన్ వత్సకస్తథా తక్షపుష్కరశాలాదీన్ దుర్వార్క్ష్యాం వృక ఆదధే సుమిత్రార్జునపాలాదీన్ శమీకాత్తు సుదామినీ కంసశ్చ కర్ణికాయాం వై ఋతధామజయావపి పౌరవీరోహిణీ భద్రా మదిరారోచనా ఇలా దేవకీ ప్రముఖా ఆసన్ పత్న్య ఆనకదుందుభేః బలంగదం సారణంచ దుర్మదం విపులం ధ్రువం వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీనుదపాదయత్ సుభద్రో భద్రవాహశ్చ దుర్మదో భద్ర ఏవ చ పౌరవ్యాస్తనయా హ్యేతే భూతాద్యాద్వాదశాభవన్ నందోపనందకృతక శూరాద్యామదిరాత్మజాః కౌసల్యాకేశినంత్వేకం అసూతకులనందనం రోచనాయామతో జాతాః హస్తహేమాంగదాదయః ఇలాయామురువల్కాదీన్ యదుముఖ్యానజీజనత్ విపృష్ఠో ధృతదేవాయాం ఏక ఆనకదుందుభేః శాంతిదేవాత్మజా రాజన్ శ్రమప్రతిశ్రుతాదయः రాజానః కల్పవర్షాద్యాः ఉపదేవాసుతాదశ వసుహంస సువంశాద్యాः శ్రీదేవాయాస్తు షట్సుతాः దేవరక్షితయా లబ్ధాः నవచాత్రగదాదయः వసుదేవः సుతానష్టౌ ఆదధే సహ దేవయా పురువిశ్రుతముఖ్యాంస్తు సాక్షాద్ధర్మో వసూనివ వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్రానజీజనత్ కీర్తిమంతం సుషేణంచ భద్రసేనముదారధీః రుజుం సంవర్ధనం భద్రం సంకర్షణమహీశ్వరం అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరిః కిల సుభద్రా చ మహాభాగా తవ రాజన్ పితామహీ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. ఒక చిన్న కరెక్షను. 39వ శ్లోకంలో రాజాధిదేవ్యాం ఆవంత్యౌ జయసేనో జనిష్టః అని ఉంది కదా. రాజాధిదేవి అనే ఆవిడకి జయసేన అనే ఆయన భర్త. వీళ్ళిద్దరికీ అవంతి దేశపు రాజులైనటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారు అని మార్చుకోవాలి. తేడాగా పడినట్టుంది, మారిపోయినట్టున్నాయి పేర్ల విన్ను. అందువల్ల రాజాధిదేవ్యామావంత్యౌ జయసేనో జనిష్టః, రాజాధిదేవి జయసేన వీళ్ళిద్దరు దంపతులు, వీళ్ళిద్దరికీ అవంతి దేశపు రాజులు పిల్లలు అనే అర్థం పెట్టుకోవాలి. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.